హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సో, నేనైతే బాగానే ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, చాలా డేస్ అవుతుంది కదా! నేను లాంగ్ వీడియోస్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయక. ఈ మధ్య అప్పుడప్పుడు అలా షార్ట్ వీడియోస్ అలా అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా లాంగ్ వీడియో చేయక 2 మంత్స్ అలా అవుతుంది. కాకపోతే ఎంత చేయాలని ట్రై చేసినా కూడా నా వల్ల అవ్వట్లేదు. ఒకరోజు గట్టిగా నేను ఈరోజు వీడియో చేయాలి ఏదైనా ఒకటి అనేసి ఆ రోజు ఒక్క వీడియో చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే చేద్దామంటే అసలు అవ్వట్లేదు. వీడియోస్ షూట్ చేసుకోవడం కానీ, ఎడిటింగ్ కానీ. ఈ వీడియో ఏంటి అంటే డెలివరీ తర్వాత నేను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. నాలాగా ఎవరైనా ఫేస్ చేశారా? లేదా నేనే ఇలా బిహేవ్ చేశానా అనేది అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నార్మల్‌గా డెలివరీ అంతా బానే అయింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చేసినాం. మనకైతే నార్మల్‌గా ఏంటి బాలింతలకి డేస్ ఉంటాయి కదా! 11 డేస్, 9 డేస్ అట్లా ఆ డేస్‌లలో మాత్రమే బేబీకి ఇంకా మదర్‌కి పురిటి స్నానం అనేది చేపిస్తారు కదా! సో, నా థర్డ్ బేబీకి నాకైతే అసలు పురిటి స్నానం అనేది లేదు. సో, చిన్నోడికి జాండీస్ వచ్చి హాస్పిటల్‌లోనే ఉన్నాడు. సో, ఇంకా తనకి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత నార్మల్‌గా అత్తమ్మనే చేపిచ్చింది. ఇంకా చిన్నోడు చేసిన రోజే ఇంకా నేను కూడా చేయాలి కాబట్టి అసలు స్నానం చేద్దామంటే ఓపిక లేదు. సో, నా 2 డెలివరీస్ అమ్మనే చేసింది కాబట్టి అమ్మకి అన్నీ తెలుసు. సో, ఇంకా అమ్మ మామూలుగా వాయిలాగు అది తెచ్చి ఇంకా బాడీ పెయిన్స్ తగ్గడానికి అట్లా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించేది. సో, ఇంకా 2 డెలివరీ అప్పుడు ఇంకా అమ్మనే అట్లా ఒక 20 డేస్ దాకా అమ్మనే చేయించేది స్నానం. నాకు సెల్ఫ్‌గా చేసుకోవడానికి ఓపిక లేకుండే. సో, ఇంకా ఈసారి ఏంటి అంటే ఇంకా నేను అమ్మ అయితే రాలేదు. అంటే వచ్చింది డెలివరీ అయిపోయేదాకా నా దగ్గర ఉంది. ఇంకా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది అన్నట్టు. సో, ఇంకా ఆ టైంలో నా దగ్గర అయితే లేదు. ఇంకా ఏంటంటే ఇంకా ఆ రోజు స్నానం చేయాలి. అప్పటికే 15 డేస్ అవుతుంది నేను డెలివరీ అయ్యి స్నానం చేయక. సో, ఇంకా నాకే ఎట్లనో అనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్ వేడి నీళ్ళు పెడితే ఇంకా చాలా సేపు కూర్చొని ఇంకా పసుపు అది పెట్టుకుంటాం కదా! సో, పసుపు పెట్టుకోకపోతే ముళ్ళు పెరుగుతది అంటారు. నాకంత నచ్చదు. కాకపోతే ఇంకా పెట్టుకోవాలి కాబట్టి ఇంకా నేనే మెల్లగా పసుపు అది పెట్టుకొని ఒక 1½ అవర్ ఇంకా చేయడానికి ఓపిక లేకుండే అసలు. ఇంకా చాలాసేపు కూర్చొని ఇంకా స్లోగా చేశాను. అలా స్నానం చేసి బయటకొచ్చి కూర్చున్నా లేదా కళ్ళు తిరుగుతున్నాయి. అసలు బాత్రూంలో మగ్గు పట్టుకుంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. సరేలే అనేసి ఇంకా ఓపికతోని అలానే స్నానం చేసొచ్చి ఇంకా బయట కూర్చున్నా. ఇంకా కళ్ళు తిరుగుతునేసి కొద్దిసేపు పడుకొని ఇంకా లేచి ఫుడ్ తిన్నా. ఇంకా సడన్గా ఏమైందో లేదు ఎక్కడ లేని కోపం, చిరాకు, ఏడుపు. అసలు ఎందుకు వస్తుందో నాకే అర్థం అవ్వట్లేదు. నాకు అంత మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అసలు ఏమైందో కూడా అర్థం కాలేదు. అట్లా ఇంకా ఒక డే బై డే మా హస్బెండ్‌తోని తెలియకుండానే రీజన్ ఏం లేకుండానే గొడవ పెట్టుకునేదాన్ని. ఇంకా అట్లా ఒక 2 వీక్స్ అలా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా 2 వీక్స్ తర్వాత ఇంకా మా హస్బెండ్ డ్యూటీకెళ్ళాలి. ఆ 15 డేస్ ఇంటి దగ్గరుండి ఇంకా పిల్లల్ని, నన్ను చూసుకున్నాడు. తన వల్ల అయినంత వరకు చూసుకున్నాడు. సో, ఇంకా తను ఆఫీస్‌కెళ్ళాలి. ఇంకా నేను ఇంకా అత్తమ్మ కూడా లేదు. సో, ఊరెళ్ళిపోయింది. ఇంకా తను ఊరెళ్ళిపోయింది. ఇంకా నేను, ముగ్గురు పిల్లలే ఉన్నాం. సో, ఇంకా నేనా లేచి చేసుకోలేను. మా హస్బెండా ఇంకా తనకి లీవులు ఇవ్వరు. అప్పటికే అన్ని రోజులు ఇవ్వడం వాళ్ళు గ్రేటు. ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఇంకా మా అమ్మనైతే పిలుచుకున్నా. ఇంక ఇక్కడ ఎందుకు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలకనేసి ఊరికెళ్ళిపోయినా అమ్మ వాళ్ళ ఊరికి. ఊరికెళ్ళినాక కూడా ఏంటి అంటే నైట్ అంతా నిద్ర ఉండకపోయేది చిన్నోడితోని. ఒక 1 అవర్ కూడా పడుకోకపోయేదాన్ని. సో, ఇంకా పెద్దోడిని, ఇంకా అమ్ముతాల్ని, ఇంకా అమ్మని చూసుకునేది. ఇంకా ఇంటి దగ్గర మా అక్క ఉంటది సరిపక్క. సో, ఇంకా అక్క అంటే మా మేనత్తనే. కాకపోతే మేనత్తలాగా ఏముండదు. ఒక అక్క చెల్లెలాగా కలిసి ఉంటాం. ఇంకా అమ్ము తల్లి మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండేది. ఇంకా రిషి ఒక్కడి నా దగ్గర ఉండేది. సో, ఇంకా వాడు ఎక్కడ ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉండడు. సో, ఇంకా వాళ్ళిద్దరిని మామూలుగా ఇంకా అక్క వాళ్ళు, అమ్మ వాళ్ళే చూసుకున్నారు. ఇంకా చిన్నోడిని ఒక్కడిని నేను చూసుకునేది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే నైట్ టైం స్టార్ట్ అయిపోతే ఇంటికెళ్ళేసరికి మార్నింగ్ 6, 7 అలా అయిపోతుంది. ఇంకా నేను కూడా నైట్ టైంలోనే వెళ్ళాము. అది కూడా 2 వీక్స్ బేబీని తీసుకొని ఇంకా బస్సు ఎక్కి వెళ్ళాను. ఆ బస్సు స్టెప్స్ ఎక్కడానికి కూడా నా కాళ్ళు ఇవ్వట్లేవు. ఎందుకంటే స్టిచెస్ అయిపోయాయి. ఇంకా వెళ్ళలేదు. సో, 2 వారాలే అవుతుంది డెలివరీ అయ్యి. ఇంకా చాలా అంటే చాలా పెయిన్ ఉండే. అయినా సరే ఇంకా పెయిన్ ఉన్నా సరే ఎక్కి వెళ్ళిన. ఇంకా హన్మకొండకి వెళ్ళేసరికి 12 అయిపోయింది. హన్మకొండకి వచ్చేసరికి ఇంకా మా ఊరు బస్సులు అయితే లేవు బస్ స్టాండ్లో. 2:00కి నేను హన్మకొండలో దిగితే మేము మా ఊరు బస్సు వచ్చేసరికి 6 అయింది. అంతసేపు ముగ్గురు పిల్లల్ని పట్టుకొని, చిన్న బేబీని పట్టుకొని అలానే కూర్చున్నా. ప్రాపర్గా కూర్చోడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు. ఫుల్ రష్ ఉన్నది. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా అందరు విలేజ్లలోకి వెళ్తున్నారు. ఇంకా భరించలేనంత బ్యాక్ పెయిన్ వస్తుంది. కనీసం పడుకోవడానికి ఇంకా అక్కడ ఏమి ఉండదు కదా! ఇంకా మార్నింగ్ 6:00కి బస్ ఎత్తే ఇంటికెళ్ళేసరికి ఇంకా 8, 9 అలా అయిపోయింది. మార్నింగ్ 9 అంటే నైట్ ఎక్కితే ఇంటికెళ్ళేసరికి మార్నింగ్ 9 అయిపోయింది. ఇంకా బస్సులో కూర్చున్నంత సేపు అసలు నా కళ్ళబొట్టి నీళ్ళు అలా పోతూనే ఉన్నాయి. అసలు ఆగట్లేవు. అసలు ఏంటి ఈ టైంలో పిల్లల్ని తీసుకొని ఇంత
పెయిన్ సిచ్యువేషన్లో నేను జర్నీ చేయడం ఏంటి, స్టిచెస్కి ఏమైనా అయితే ఎలా, 3 పిల్లల్ని పట్టుకొని నైట్ అంతా జర్నీ చేయడం చాలా కష్టం అనిపించింది. ఇంక ఇంటికి వచ్చినాక ఇంకా పడుకున్నా. మార్నింగ్ పడుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా లేచి ఇంకా స్లోగా బ్రష్ చేసుకొని తిన్నా. ఇంకా తిన్న తర్వాత ఇంకా అమ్మ నెక్స్ట్ డే ఇంకా మా నాన్న వాళ్ళతోని వాయిలాకు అది తెప్పించేసి ఇంకా చిన్నోనికి నాకు స్నానం చేయించేసింది. అట్లా ఒక 21 డేస్ ఉంటుంది కదా, సో అట్లా 21 డేస్ అయిపోయేదాకా చేయించింది. అప్పుడు నాకు కొంచెం పెయిన్స్ అవి తగ్గిపోయినాయి, బాడీ రిలీఫ్ అయింది. ఇంకా చిన్నోనితోని నైట్ అంతా అసలు నిద్ర ఉండకపోయేది. 1 అవర్ కూడా వాడు పడుకోనివ్వట్లేదు. ఇంకా ఏంటంటే మనం బేబీకి ఎక్కువ పడుకొని, మామూలుగా న్యూ బోర్న్ బేబీస్కి అయితే పడుకొని ఫీడ్ చేయం మనం, ఎందుకంటే లంగ్స్కి వెళ్ళి బేబీ ఒకవేళ ప్రాబ్లం అవుతుంది అనేసి ఇంకా అట్లా పడుకోనివ్వకపోయేది. వాడు ఎప్పుడు లేస్తే అప్పుడు కూర్చొని ఇచ్చేదాన్ని. ఇంకా 10 మినిట్స్కి అలా పడుకుంటే 10 మినిట్స్కి ఒకసారి లేస్తూనే ఉండేడు. ఇంకెందుకనేసి అలానే కూర్చునేదాన్ని. ఇంకా డే అంతా నిద్ర ఉండకపోయేసరికో ఏమో తెలియదు, అంత డిప్రెషన్, అంతా మైండ్ పనిచేయక పిచ్చి పిచ్చి బిహేవ్ చేసేదాన్ని. చిన్న చిన్న వాటికి మా అమ్మతో గొడవ పడడం, మా అమ్మని మీద అరవడం, అసలు రీజన్ లేకుండా తిట్టడం, మళ్ళీ నాకు నేనే అలగడం, ఏడవడం ఇట్లాంటివి చేసేదాన్ని. మళ్ళీ పిల్లల్ని కూడా వాళ్ళ మీద అరవడం, కసిరించడం ఇవన్నీ చేసేదాన్ని. ఇంకా మళ్ళీ ఇంకా నైట్ టైంలో నేను బేబీకి ఫీడ్ ఇస్తూ ఉంటే, నేను మార్నింగ్ ఇలా చేశానా, పిల్లల్ని తిట్టానా, మా అమ్మ మీద చిరాకు పడ్డానా, ఎందుకు, రీజన్ ఏంటి, అసలు నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నా అని నైట్ అంతా ఆలోచించుకునేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ డే సో ఇలా చేయొద్దు, నా కోపం నేను కంట్రోల్లో పెట్టుకోవాలి, నాకు ఎందుకు ఇలా అవుతుంది అనేసి ఎంత కంట్రోల్ చేసుకున్నామైనా సరే చిన్న చిన్న వాటికి ఫుల్ కోపం వచ్చేది. ఇంకట్లా మా అమ్మతో ఊగా గొడవ పడ్డదాన్ని ఇంటికాడ. నేను అమ్మ దగ్గర డెలివరీ తర్వాత ఒక 25 డేస్ అట్లున్నా. ఆ 25 డేస్లో ఎన్నిసార్లు గొడవ పడ్డామో ఇద్దరం, ఎన్నిసార్లు తిట్టుకున్నామో. ఇద్దరం అలిగిన రోజులు కూడా ఉన్నాయి. అసలు సరిగ్గా మాట్లాడకపోయేదాన్ని నేను. మళ్ళీ మతిమరుపు, అసలు ఏమన్నా ఎక్కడన్నా ఏదైనా పెడితే అసలు ఏది గుర్తుండట్లేదు, ఫుల్ మతిమరుపు వచ్చేసింది. సో ఇలా ఒకటేంటి చాలానే చేసిన నేను ఈ నాకెప్పుడు మరి ఇంతలా ఎప్పుడు నేను బిహేవ్ చేయలేదు. 2 డెలివరీస్కి బాగానే ఉన్నా, మరి ఇంత మతిమరుపు, ఇంత కోపం ఇట్లా ఎప్పుడు లేదు. ఈసారి ఎందుకు ఇట్లా అయ్యిందో అర్థం కాలేదు. సో ఇంకా అక్కడ ఉండి ఇంకా 45 డేస్కి వ్యాక్సిన్ కోసం హైదరాబాద్ వచ్చేసిన. సో నాలాగా ఎవరైనా ఇలా బిహేవ్ చేసిరా డెలివరీ తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనే డిఫరెంట్గా ఇలా చేశానేమో అనుకుంటున్నాను. సో నాలా ఎవరికైనా కోపం, చిరాకు, ఏడుపు ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా వచ్చినాయా ఒకసారి కమెంట్ చేయండి. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి నా డైలీ మార్నింగ్ రొటీన్ అన్నట్టు. ఇంకా మార్నింగ్ లేసి పిల్లలకి వచ్చేసరికి టమాటా ఎగ్ కర్రీ చేసిన లంచ్ కోసం. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి దోశ అయితే చేశాను. సో మా అమ్మ తల్లి రాగి జావ తాగుతుంది, కానీ మా రిషి అసలు రాగి జావ ముట్టుకోడు, అది చేస్తే చాలు వే అని అంటాడు. సో ఇంకా వాడి కోసం అనేసి వాడికి దోశ అంటే ఇష్టం. సో అలా దోశలల్లో ఇంకా దోశకి బియ్యం నానబెడతాం కదా, ఇంకా అప్పుడే రాగులు కూడా యాడ్ చేశాను అన్నట్టు. ఇంకా అలా వేస్తే ఇంకా గుర్తుపట్టకుండా తింటాడు అనేసి. సో ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్ చేసి ఇచ్చేసిన. పిల్లలు తిన్న తర్వాత ఇంకా వాళ్ళైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాం. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళాడు. ఇంకా నేను టిఫిన్ చేసేసరికి 11:30 అలా అవుతుంది. అది కూడా చిన్నోడు పడుకున్నాడు అనేసి ఫాస్ట్గా తింటున్నా. ఇంకా వాళ్ళు వేస్తే అసలు ఏమీ తిననియ్యాడు, ఏ పని చేసుకొనియాడు, కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటాడు. సో ఈ బ్లాగ్ అయితే ఇంత. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.